మనకిక్కడ బ్యాలెట్లు తీసేసారు. కంప్లీట్ ఈవీఎంలతో నడుస్తుంది. కానీ ఏదైనా స్థానిక ఎన్నికల్లో వీటిట్లో బ్యాలెట్లు నడుస్తుంటాయి. అయితే ఆ ఈవీఎంల మీదన విపరీతమైనటువంటి ఆరోపణలు ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు హడావిడి నడుస్తుండడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు ఆధారాలు చూపించమంటాం, ఎన్నికల సంఘం దగ్గరికెళ్ళటం, ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటిది పబ్లిక్‌గా, ఓపెన్‌గా చూపెట్టి దమ్ముంటే హ్యాక్ చేసి చూపించమంటాం. వీళ్ళెవడికి చేత కాకపోవడం. కానీ లేదు లేదు వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారు, అమెరికాలో వాళ్ళు జెప్పారు, హ్యాక్ చేయొచ్చన్నారు. తులసి గబాడి జెప్పింది, లేకపోతే గనక ఇంకోళ్ళు జెప్పారు, ఇంకోళ్ళు జెప్పారు అన్నటువంటి పాయింట్ నడుస్తుంది. ఇదే అనుమానాలు అమెరికాని వెంటాడినాయి. ట్రంప్ క్రిందసారి ఓడిపోవడానికి కారణం ఈవీఎంలేనన్నటువంటి అనుమానం వ్యక్తమైంది. మరి ఈసారి ఎట్లా గెలిచాడు? అదే ఈవీఎంలతో గెలిచాడు కదా! అక్కడ అమెరికాలో ఒక్క రకం ఉండదు. ఆన్‌లైన్ ఓటింగ్ ఇయన్నీ గూడా ఉంటాయి. వాటన్నిటి తర్వాత ఇప్పుడు గెలిచాడు గదా! ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు గుర్తుకొస్తే, గెలిచినటువంటి సందర్భంలోనేమో మా సత్తా అన్నటువంటి రూట్‌లో వస్తుంటారు. ఇప్పుడు ట్రంప్ అయితే మొన్న గెలిచిన తర్వాత, ఇప్పుడు ఆయనకి గెలిచిన తర్వాత తనకి ఈవీఎంల మీద అపనమ్మకం ఏర్పడింది. లేదా ఇతర ఎలక్ట్రిక్ మెటీరియల్ మీదన అపనమ్మకం ఏర్పడింది. ఓటింగ్ మిషన్స్ మీదన 2026 ఎండింగ్‌లో జరిగేటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో మెయిల్ ఇన్ బ్యాలెట్స్, అలాగే ఓటింగ్ మిషన్స్ వీటిని రెండిటిని పక్కన పెట్టి పెట్టమని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంతా కూడా బ్యాలెట్ మీద మాత్రమే జరపమని చెప్పేసేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశాడు.